2024 డిసెంబర్ 5న హైదరాబాద్ లో జరిగిన బాంబు దాడుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాడికి కారణమైన 5 టెర్రరిస్టుల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ 2 సంవత్సరాల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత పక్కా ఆధారాలతో సాక్ష్యాల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందుంచింది. 40 innocent lives have been lost to this horrific act. ఈ రోజు ఎటువంటి తీర్పు ఇస్తుందో అని భారతదేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రతి భారతీయుడు కోరుకునే తీర్పు ఒక్కటే, ఇలాంటి తీవ్రవాదుల్ని ఉరితీయాలని. హసన్ ఇస్ అలావుద్దీన్, హసన్ అలీ, అబ్దుల్, కరీంలను A1 నేరస్తులుగా, తీవ్రవాదులకు సహకరించిన ఆదిత్యను A2గా పరిగణిస్తున్నాం. వీళ్ళు అపీల్ చేసుకున్న పక్షంలో ఆ అపీల్ రిజెక్ట్ అయినా, నిర్దోషిగా నిర్ధారణ కాకపోయినా యథావిధిగా ఇవ్వబోయే తీర్పు అమలు చేయవలసి ఉంటుంది. టెర్రరిజం అనేది ఈ దేశ ప్రజలనే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంది. పైశాచికత్వాన్ని తలపింపజేసే చర్యలు, ఆశయాల కోసం ఎంతోమంది అమాయక ప్రాణాలు బలి తీసుకుంటున్న వీళ్లకు బ్రతికుండే హక్కు లేదు. అది ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలకైనా. This court hereby declares that these 5 convicts should be hanged by the neck till death. नारे तकबीर! नारे तकबीर! नारे तकबीर! ఈ 5గురిని గద్వాల్ కరెక్షనల్ ఫెసిలిటీకి షిఫ్ట్ చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. సార్, అప్పీల్ చేసుకోవడానికి నాకు లాయర్ కావాలి సార్. యద్భావం తద్భవతి అంటే మనం ఏం ఆలోచిస్తామో అదే అవుతాం. ఈ క్షణం నుంచి మీరు భూమి మీద ఉన్నన్ని రోజులు మీకు మంచి ఆలోచనలు రావాలని కోరుకుంటున్నాను. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అణువు నుంచి అనంతం వరకు ఏది కర్మని తప్పించుకోలేదు. మీకున్న కొద్ది సమయాన్ని పశ్చాత్తాపంతో గడిపితే ప్రాయశ్చితం కలుగుతుంది. खुदा ने जो हुक्म जारी किया है हम वही करेंगे. జైల్లో మీ సిద్ధాంతాలకి చోట్లేదు. ఇప్పటి నుంచి ఇక్కడ రూల్సే మీ సిద్ధాంతాలు. ఉరిశిక్ష అమలయ్యేంత వరకు ఇదే మీ ప్రపంచం. రోజులో 23 గంటలు మీ సెల్లోనే ఉంటారు. సాయంత్రం 1 గంట మాత్రమే విరామం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉంటే ప్రశాంతంగా చేస్తారు. అహం నియతిం నిశ్చామి అంటే అహం నియతిం నిశ్చామి అంటే నీ రాతకు నువ్వే బ్రహ్మవని, కానీ నా రాత నేను రాసుకునే స్వేచ్ఛ ఇక్కడితో పోయిందా? नारे तकबीर! नारे तकबीर! नारे तकबीर! नारे तकबीर! नारे तकबीर! మొదటిసారి ఒంటరిగా ఉన్నానని తెలుస్తోంది. ఆ రోజు ప్రపంచమంతా మాయలా అనిపించింది. ఈ చల్లని కోలాతో మీ అందరికీ ఒక చమత్కారం చూపిస్తాను, చూడండి. అబ్రకదబ్రా. ఇప్పుడు అమ్మాయిని అదృశ్యం చేయబోతున్నాను, అందరూ చూసి ఆనందించండి. చూసారుగా, ఖాళీ పెట్టే మీ ముందే ఈ అమ్మాయిని పెట్టెలో పెడుతున్నాను. ఈ పదులైన కత్తులను అమ్మాయి శరీరంలోకి దింపుతున్నాను. అబ్రకదబ్రా. అబ్బా, ఏంట్రా ఇంత బరువు ఉంది? రేయ్, ఎవడ్రా నువ్వు?
ఆగండి ఆగండి. కొడితే ఇక్కడ నుంచి పోరా నువ్వు పో. నన్ను మీతో తీసుకెళ్ళండి. మీతో పాటు నేను మ్యాజిక్ నేర్చుకుంటాను ప్లీజ్. నీ పేరేంటి? సర్కార్. మనిషి మాయమైపోగానే నేను నిజమే అనుకున్నా. మనిషికి మాయమయ్యే శక్తి ఉంటే ఈ భూమి మీద ఉన్న అందరూ మాయమవ్వాలనుకుంటారు. ఎందుకు? పుట్టడం చావడం మాత్రమే మన చేతిలో ఉంటాయి. ఆ మధ్యలో అవసరానికి ఓ వేషం వేయాలి. ఇలా వేషాలు మార్చి మార్చి ఒకరోజు బ్రతుకు భారం అవుతుంది. ఈ భారం నుంచి మాయమవ్వాలని ఎవరికుండదు? చెక్కల పెట్టెలోంచి మాయమైనట్టు ఈ గోడల హద్దుల నుంచి మాయమవ్వాలనిపిస్తుంది. సార్ 30 రోజుల టైం ఉంది. లాయర్ ఇంకా రాలేదు. సార్ అప్పీల్కి ఇంకా 10 డేస్ టైం ఉంది. లాయర్ ఇంకా రాలేదు. రైట్. టెర్రరిస్ట్ నా కొడక, నీ కేసు ఎవరు తీసుకుంటారా? ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది నీ శవమే. ఆశలు వదిలే. లాయర్ అంటే పడుకోబో. ఆశ ఊపిరి కలిసే ఉంటాయి. రెండిట్లో ఏ దూరమైనా ఇంకొకటి బతకదు. సార్ అన్న కొడుకు ఢిల్లీ ముంబైలో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు. ఏ చుక్కర్ సాలే. నిజం సార్, నిజం సార్. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆవాజ్ బంకర్ నైతో తెరా ముహ్ తోడ్ దూంగా సమజా. బ్లాస్టింగ్ ప్లాన్ చేస్తారంటే అర్థం కావట్లేదా? మెంటల్ నా కొడుకా. ఎస్పీ గారి పిలువు, ఆయనతో మాట్లాడాలి. మూసుకోమంటే అర్థం కాదురా నీకు? పైగా నన్నే మెంటల్ గా అంటావురా? ఎస్పీ గారితో మాట్లాడాలి. చెప్తే అర్థం కావట్లేదా? పిచ్చ నా కొడుకా. బాంబ్ బ్లాస్ట్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. అర్థం కావట్లేదా? సార్ సిగరెట్ ఉందా? ఎవరిని ఓడుతున్నావు అర్థమవుతుందా? డాక్టర్స్ ఎక్కువ స్మోక్ చేస్తారని సర్వీస్ చెప్తున్నాయి. నన్నెవరో సర్వీస్ చేయలేదే మరి. నమస్తే. నమస్తే సార్. నమస్కారం అయ్యా. నమస్తే సార్. ఏం జరిగింది సార్? ఢిల్లీ ముంబైలో పెద్ద ఎత్తున దాడులు జరిగిపోతున్నాయి. విధ్వంసం సృష్టించి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు. రాత్రి వాళ్ళు బంగ్లాలో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. నీకు బంగ్లా వచ్చా? 1 year కోల్కతాలో ఉన్నాను సార్. నువ్వు వాళ్ళలో ఒకడివి. నేను ఎందుకు నమ్మాలి? నేను వాళ్ళలో ఒకరిని కాదు సార్. నా మాట నమ్మండి సార్ ప్లీజ్. ఇంటెలిజెన్స్ వర్గాల నుండి సమాచారం అందుకున్న పోలీసులు కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ లో పలుచోట్ల రైడ్స్ జరిపి ఒక టెర్రరిస్ట్ ను అదుపులోకి తీసుకోవటమే కాకుండా అతని దగ్గర నుండి 2 కిలోల RDX స్వాధీనం చేసుకున్నారు. ఆదిత్య రా రా రా. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఈ దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందయ్యా. ఆ 4 టెర్రరిస్టుల నుంచి నీకు ప్రమాదం అని నేను వేరే బ్యారక్కి షిఫ్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆదిత్య, ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోక. థ్యాంక్ యూ సార్. ఇతను C బ్లాక్కి షిఫ్ట్ చేయండి. ఓకే రైట్ నా. జైల్లో అడుగు పెట్టిన ప్రతి ఖైదీకి వచ్చే మొదటి ఆలోచన జైలు నుంచి ఎలా పారిపోవాలని. ఆలోచన ఊహల్లో కూడా రానివ్వకు. అలాంటిది ఏం లేదు సార్. అపీల్ చేసుకోవడానికి రేపే లాస్ట్ డే. తిరుపతి పద. బాబాయ్ ఆ టెర్రరిస్ట్ కంటే మా బ్లాక్ తీసుకొని పడేశారు. నాన్న వెళ్ళొస్తాను. నాన్న నా RTA కేస్ ఫైల్ చూసారా? చూస్తున్నాను. ఇటు ఇవ్వండి నాన్న, లేట్ అవుతుంది. నా జీవితం మొత్తం పబ్లిక్ లిటిగేషన్ కేసులంటూ చెట్టు కింద ప్లేడర్లా మిగిలిపోయాను. నువ్వు కొత్త జనరేషన్ కదా. ఈ RTA కేసులంటూ తిరిగావనుకో నువ్వు కూడా రోడ్డు మీద ప్లేడర్లా మిగిలిపోతావు. ఇప్పుడు ఈ కేసు నేను చూసుకుంటాను. ఈ కేసు నువ్వు టేకప్ చేయి. నో, ఈ కేసు నేను టేకప్ చేయను. చెయ్యాలి, నువ్వే చెయ్యాలి. నువ్వేం చిన్నపిల్లవేం కాదు. కేబిఆర్ పార్క్ లో వన్యప్రాణులు ఎలా ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీలో చెట్లు ఎలా ఉన్నాయి. ఈ కేసులు కాదమ్మా, జీవితంలో ఎదగాలి. నాన్న, వీడొక టెర్రరిస్ట్. అది చాలమ్మా. ఈ కేసు గెలుస్తావా ఓడిపోతావా మనకు అనవసరం.
ఈ ఒక్క కేసుతో నేము ఫేము రెండూ వస్తాయి. ఒక తీవ్రవాద తరపున వాదిస్తే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అన్న. ఈ రోజుల్లో గుడ్డు బ్యాడ్ ఎవరికి ఎక్కర్లేదమ్మా. ఫ్రీగా పబ్లిసిటీ వస్తే చాలు. మీరెంత చెప్పినా నా వల్ల కాదు. రాత్రి పొద్దాడితే ఇంటికి రావాలంటే భయం, చీకట్లో ఒంటరిగా పడుకోవాలంటే భయం, ట్రాఫిక్ ఎక్కువ ఉంటే రోడ్డు క్రాస్ చేయాలంటే భయం. ఈ సమస్యలన్నిటికీ టెర్రరిస్ట్ కేసే పర్ఫెక్ట్. మ్యాథ్స్ రాకపోతే బెండకాయలు తినమన్నట్టుంది మీరు చెప్పేది. ముందు నువ్వు లోపలికి వెళ్ళవే. వెళ్ళు. నువ్వు నీ బెండకాయ తొక్కలో ఎగ్జాంపుల్. వీటి మీద సంతకం పెట్టించుకురా పో. నేను వెళ్ళను. ఎవరు? మానస.